అనుకున్నటువంటి పనులు అనేటువంటివి యోగించవు. ప్రతిదీ కూడాను డిలే అవుతుందని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారని చెప్పవచ్చు. అయితే ఇటువంటి శని అష్టమ స్థానాన్ని కూడా వీక్షణ చేయడం వల్ల మే 2వ తారీఖు వరకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు అనేటువంటివి ఎదురవుతాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. అనగా డైట్ కంట్రోల్లో ఉండడము, అలాగే ఎక్సర్సైజ్ చేస్తూ ఉండడము, ఇవన్నీ కనుక మేషరాశి వారు చేసినట్లయితే ఆరోగ్యపరంగా యోగాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఇక విద్యార్థులు, ఉపాధ్యాయులు వీరికందరికీ కూడా యోగవంతమైనటువంటి కాలం. విద్యార్థులు చక్కటి ఉత్తీర్ణత సాధిస్తారు. ఈ యొక్క మే 2వ తారీఖు నుంచి కూడా గ్రహాల యొక్క అనుకూలత ఎక్కువగా ఉన్నటువంటి కారణం చేత అన్ని రకాలుగా శుభయోగాన్ని పొందుతారు. ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా మార్కులతో ఉత్తీర్ణత పొందే అవకాశము, అలాగే కోరుకున్నటువంటి విద్యా సంస్థల్లో ప్రవేశము, అలాగే ఉద్యోగస్తులకి అనగా ఈ ఉపాధ్యాయులకి, ఉద్యోగస్తులకి చక్కటి ప్రమోషన్ అనేటువంటివి మే 2 తర్వాత ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది.